అసలు జ్యోతిష్యం అనేది ఉందా? జ్యోతి అంటే కాంతి. జ్యోతిష్యం అంటే కాంతుల సమూహం. రక్షణ, ఆహారం, మనకి కావాల్సిన ఇంకా ఇతరమైన అవసరాలు వీటికి సంబంధించి మనిషి ఎప్పుడూ తన విజ్ఞానాన్ని అభివృద్ధి చెందిస్తూ అన్ని రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు. పౌర్ణమి నాడు చంద్రుడు ఎంత ఫుల్ లైటింగ్ ఇస్తాడు, అది మనకి ఏ రకంగా ఉంది, అంత వెలుతురు ఎందుకొస్తుంది, అమావాస్య నాడు బాగా చీకటి ఎందుకుంటుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేశాడు. ఎక్కువగా ఎవరైతే పరిశోధన చేస్తారో వాళ్ళే ఋషి, వాళ్ళే సైంటిస్ట్. సో ఈ పరిశోధన చేసిన విషయాల్ని మనకి ఒక గ్రంథ రూపంలో ఇచ్చిన ఋషులు ఎందరో ఉన్నారు, గ్రంథకర్తలు. సిద్ధాంత రూపంలో అసలు ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ రకమైన కాంతుల్ని ఆకాశంలో సూర్యచంద్రుడే కాకుండా నక్షత్రాలు, మిల్కీవే అంటాం, పారకుంతలు, వీటన్నిటి ప్రభావాలు ఎలా ఉంటాయి, వీటితో పాటుగా గ్రహాలు గ్రహాలు ఏ రకంగా వాటి కాంతి ప్రసారాన్ని భూమి మీదకి చేస్తున్నాయి, వీటన్నిటిని చూస్తే అంటే ఆకాశంలో ఉండే వివిధ రకాల కాంతి సమూహాలు భూమి మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి, అలాగే భూమి మీద జీవించే జీవరాశుల మీద ఏ రకంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మన పూర్వీకులు సిద్ధాంత గ్రంథకర్తలు జ్యోతిషంలో గ్రంథాలు రచించిన వాళ్ళు ఉన్నారు. సిద్ధాంతం అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. గ్రహం ఎప్పుడొస్తుంది, సూర్యోదయం ఎప్పుడవుతుంది, చంద్రోదయం ఎప్పుడవుతుంది, పలానా గ్రహం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా చేసిన వాళ్ళు సిద్ధాంత గ్రంథకర్తలు.